చేద్దామంటూ వచ్చేస్తున్నారు అదిరే అభి యాడ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. మొగుడిని తాగుతుంటే అడగవా? మీరు తీసుకొచ్చింది ఒక బాటిల్, ఇంకా మీకే సరిపోతుంది, నేనేం అడగాలి? అయినా మీలాంటి తాగుబోతు భర్తతో నేను కాపురం చెయ్యలేను. నేను చచ్చిపోతాను. ఏంటి నవ్వుతున్నారు? వద్దని ఆపరా? పెళ్ళాం మాటకు ఎదురు చెప్పొద్దని రోజా గారు చెప్పారే, అందులో ఇలాంటి మంచి మంచి మాటలకు అస్సలు ఎదురు చెప్పొద్దని బాబు గారు చెప్పారు. అసలు మీరు నా మొగుడేనా? నా కర్మగాలి నీ మొగుడినే. సార్ మేడం, మొగుడు బతికి ఎంత దరిద్రం అంటే పెళ్లికి ముందు అమ్మాయిని విజిలేసి పిలుస్తారు, అదే పెళ్ళైన తర్వాత కుక్కర్ విజిల్ ఆపేసి పెళ్ళాన్ని పిలుస్తారు. పెళ్లికి ముందు పీస్ ఆఫ్ మైండ్, పెళ్ళయ్యాక పీసెస్ ఆఫ్ మైండ్. అంటే నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల మీ పీస్ ఆఫ్ మైండ్ పోయిందంటారు? కట్నం తీసుకుని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? కట్నం తీసుకునేవాడు గాడిదంటారు, కరెక్ట్ కాదు. కట్నం తీసుకునే వరకు వాడు మొగుడుగానే ఉంటాడు. కట్నం తీసుకున్నాడు కదా అని వాడిని గాడిదలా మారుస్తారు వీళ్ళు. నా మీద ఎంత ప్రేమ ఉందో చూపించండి. ఎంత ప్రేమ అంటే అనసూయలో కూడా నిన్నే చూసుకునేంత ప్రేమ ఉంది. ఏంటే అంటే నీ క్వశ్చన్ తెలుసా? రాత్రి కల్లో దేవుడు వచ్చి నీకేం వారం కావాలో కోరుకో అన్నాడు. మీరేం కోరుకున్నారు? మా ఆవిడ తెలివి 10 ఇంతలు చేయి స్వామి అన్నాను. దానికి ఆయన ఏమన్నాడు? సున్నాను ఎన్నింతలు చేసినా అంతే అన్నాడు. దేవుడికి అసలు కనికరమే లేదండి. అవునే, కనికరం ఏంటో నువ్వు నా పెళ్ళాం ఎందుకైతో? పెళ్లికి ముందు నాకు ఎవరెస్ట్ అయినా ఎక్కుతానన్నారు. పెళ్లికి ముందు ఎవరెస్ట్ ఎక్కడం మంచం ఎక్కడం అంత ఈజీ అనుకున్నాను. పెళ్ళాక తెలిసింది ఎవరెస్ట్ ఎక్కడం మంచం ఎక్కడం రెండు కష్టమే అని. అంత కష్టం అనుకునే వాళ్ళు కొడుకునేందుకు కన్నారు? నాకేం తెలుసు ఇలాంటి దరిద్రుడు పుడతాడని. అవును, ఇంతకి వాడెక్కడా? రేపు వాడి బర్త్డే కదండి. అవును. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి గిఫ్ట్లు తెచ్చుకోవడానికి వెళ్ళాడు. ఈడెళ్ళి గిఫ్ట్లు తెచ్చుకుంటున్నాడా? అది ఇచ్చేదాకా ఆగాడు. మన బాబు బర్త్డేకి ఏదైనా సర్ప్రైజ్ చేద్దామండి. వాడు పుట్టడమే పెద్ద సర్ప్రైజ్, ఇంకా వాడికి సర్ప్రైజ్ చేయడం ఏంటి? అలా కాదండి, ఎవరైనా సెలబ్రిటీని పిలిచి కేక్ కట్ చేయించి గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. ఇప్పటికిప్పుడు సెలబ్రిటీ అంటే ఎవరిని పిలుద్దాం? నాగబాబు గారిని పిలుద్దామా? మనలాంటి చిన్న వాళ్ళు పిలిస్తే వచ్చేంత విశాలమైన హృదయం ఆయనకున్నా, ఆయన పట్టే విశాలమైన రూప్ మనకు లేదే. రోజా గారిని పిలుద్దామా? ఆవిడ ప్రజల సేవలో చాలా బిజీగా ఉన్నారు. పిలిచామనుకో గూబ గుయ్యి అనిపిస్తారు. ఎందుకు? పోనీ అనసూయ? అనసూయని పిలవాలని నాకు ఉంది, కాకపోతే ఆవిడతో పాటు లక్షల మంది ఫ్యాన్స్ వస్తారు, వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి మనకు డబ్బులన్నీ ఆసిపోతాయి. ఇప్పుడు ఎలాగండి? ఎవరో ఒక సెలబ్రిటీని పిలిపించండి. నీకెందుకు? యంగ్, డైనమిక్, డాషింగ్, డేరింగ్, హ్యాపెనింగ్ ఇవన్నీ ఏమి లేని మంచి సెలబ్రిటీ నేను పిలుస్తాను. నీకెందుకు? త్వరగా పిలిపించండి, ఆ ఏర్పాట్లలో నేను ఉంటాను. పదపోదాం. ముసలి తాత ముడత ముఖం, ఆపండి, దండం పెడతాను. ఏది కవర్ చేయలేక చచ్చిపోతున్నాను, దానితో ఈ పాట వేస్తారా? ఒక ఫ్యాన్ వస్తున్నాడు, వీటితో తప్పించుకుంది కదా, చూస్తే గుర్తుపడతాడు. గుర్తుపట్టలేడు బాబు. ఇట్లా ఒక సెల్ఫీ తీసుకో. సెల్ఫీనా? నేనేమన్నా నేను ఇస్తానయ్యా, నువ్వు ఎవడో నాకు ఇవ్వడానికి. అరే బాబు బాబు, నీకు దండం పెడతా, కాలు పట్టుకుంటా. ఫ్యాన్స్ తో తట్టుకోలేకపోతున్నాను బాబు గారు. మీరెలా తట్టుకుంటున్నారు బాబు గారు? మేడం గారు, ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆయన తట్టుకుంటారు, లేని వాళ్ళకి ఎందుకు తట్టుకోవడం? యూ జెలస్ రే. నేను ఫంక్షన్ కి వెళ్ళాలి, తర్వాత మాట్లాడతాను నీతోటి. సార్ బాబా ఎవరండి? ఎవరో ఒకరు ఎప్పుడెప్పుడు వస్తా ఉంటారు. ఏంటి బాబు, దసరా వేషాలకి ఇంకా టైం ఉంది కదా, అప్పుడే వచ్చేసావు? మేడం నేను సెలబ్రిటీ. ఓ అంకుల్, రండి 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 రండి. సెలబ్రిటీ గారు వెనక కార్ లో వస్తున్నారా? ఓ మీరు ఆయన అసిస్టెంటా? ఏమండి త్వరగా వచ్చేయండి. అడెంత లత్కోర్ లాగా కనిపిస్తే, లఫూడ్ గారు లాగా కనిపిస్తే, లఫంగి లాగా కనిపిస్తే సెలబ్రిటీ కాకుండా పోతా? సారీ సార్, ఏదో తెలియక తిట్టింది. మీరు తెలిసే ఇన్ని తిట్టాడు కన్నా అవి తెలియక తిట్టడమే బాగుంది సార్. నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ సార్, సెలబ్రిటీ ఎలా అవుతారు సార్? సెలబ్రిటీ కావాలంటే టాలెంట్ ఉండాలి. మరి మీరు ఎలా అయ్యారు? మీకు ఇంకో విషయం చెప్పాలి, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్, వాడు మీరంటే పిచ్చి సార్. సరే పిలిపించండి, ఫోటో ఏదో దిగిద్దాం, పర్లేదు. ఇప్పటికిప్పుడు పిలిపియాలంటే అరే టైంకి వచ్చావు రా మలేష్ దా. ఇగో వీడే సార్, చిన్నప్పటి నుంచి మీకు పెద్ద ఫ్యాన్. వీడు చిన్నప్పటి నుంచా, నేను చిన్నప్పటి నుంచా? చిన్నతనం గురించి ఇల్లే మాట్లాడుకోవాలి, వాళ్ళు వాళ్ళ బట్టలు. ఇంత ఫంక్షన్ ఏంటి సార్ చెప్పండి? మా అబ్బాయి బర్త్డే సార్. బర్త్డేకి ముందు మీకు విషయం చెప్పాలి. ఏంటి సార్? నేను సెలబ్రిటీని కాబట్టి నేను ఒక 1 అవర్ మాత్రమే ఉంటాడు. ఈ మధ్యలో మీ అబ్బాయితో మాట్లాడడము, వాడితో గేమ్స్ ఆడడము, కేక్ కట్ చేయడము, లాస్ట్ 5 minutes వాడిని ఎత్తుకొని వెళ్ళిపోతాను. షూర్ సార్, మీరు అంత టైం ఇచ్చారు కదా, చాలు సార్. బాబుని పిలిపించండి. నాన్న చుచ్చు.
మీరు ఎలుగుబంటి పెంచుతురా సార్? ఏం మాట్లాడుతున్నారండి? పసి గొడ్డు గొడ్డు గుడ్డు అనండి, గాడిది గుడ్డు అనండి, పసి మాత్రం అనకండి సార్. పేమెంట్ సార్ పేమెంట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇస్తాం సార్. మా అబ్బాయితో కాసేపు మాట్లాడితే రామ్మా, చాలా మాట్లాడుతుంది తోటి. వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే మీకు ఏమనిపిస్తుంది? స్కిట్ ఎలా దొబ్బెట్టాలని గురు శిష్యుకి ట్రైనింగ్ ఇస్తున్నట్టుంది. నన్ను కూడా వెళ్ళమంటారా? స్కూల్ కి ప్రిన్సిపల్, నువ్వు వెళ్ళకపోతే ఎట్లా? వెళ్ళు. నేను మీ అంత పెద్ద సెలబ్రిటీ అవ్వాలంటే ఏం చేయాలి? 60 ఏళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలి నాన్న. ఏం మాట్లాడుతున్నారు సార్? మీకు విషయం తెలుసా? మొన్నే నేను అనసూయ ఒక పిక్చర్ సైన్ చేసావు. అవును, అనసూయ హీరోయిన్ గా, నువ్వు హీరోయిన్ ఫాదర్ అంట కదా. చెప్పేసావా? తమ్ముడు అని చెప్పొచ్చు కదా. సార్ ఇప్పుడు చిన్న విషయం ఏంటంటే ఫటాఫట్ ఫన్ రౌండ్ తెలుసు కదా. జబర్దస్త్ కిట్ అయినా ఫటాఫట్ ఫన్ అయినా నేను ఫటాఫట్ చేసేస్తాను సార్. ఏది నాశనమా? ఏం లేదు సార్, గోనె సంచులు ఉంటాయి కదా, గోనె సంచిలో కాలు పెట్టేసి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎవరు తక్కువ టైంలో వెళ్తే వాళ్ళే విన్నర్. నేను కాబట్టి ఫాస్ట్ గా వెళ్ళిపోతాను. వాడి ఏజ్ కి వాడి గేజ్ కి వాడు 3 గంటలు పడతాడు. ఇప్పుడు చూడండి సార్, నేను ఎలా వెళ్తాను. అమ్మిదొక సీసా 38 సెకండ్ లో నేను ఇక్కడ వచ్చాను సార్. ఓకే, అరే చుచ్చు అన్యాయం అన్యాయం సార్. అదేం సార్ గోన్ సంచి ఎలా ఉంది? నేనేం చెప్పాను? గోనె సంచిలో కాలు పెట్టాలన్నా కింద కాలు ఓపెన్ ఉండాలా లేదా చెప్పలేదు కదా. డబ్బులు ఇవ్వండి. అర్థమైంది సార్. రెడీ 1 2 3. మీరు వచ్చిన తర్వాత మా ఆవిడ బర్త్డే ఫుల్ సూపర్ అనిపిస్తుంది సార్. కేక్ కట్ చేద్దాం. కేక్ కట్ చేద్దామా? ఓకే. దేవుడా, వీరేంటి సార్ అన్నంలో సాంబార్ కలుపుకొని తిన్నట్టు తింటున్నాడు? వాడి చిన్నప్పటి నుంచి అదే అలవాటు. అరే నాన్న, అంకుల్ సెలబ్రిటీ కదా, తినిపియాలి, కొంచెం తినిపి, కొంచెం నాకు తినిపియాలి, వద్దు సార్. ఫీల్ అవుతాడు. నాకు వద్దు సార్. ఏం చెప్తాడు సార్ వాడు? లాస్ట్ ఒక గేమ్ అవును ఆడేద్దాం సార్. సార్. కళ్ళ గంటలు ఆడదాం. కళ్ళ గంతలు ఓకే కానీ ఈసారి నేను ఆడాలంటే మీ వాడు ఫస్ట్ ఆడాలి. ఫేర్ గేమ్. ఓకే సార్ కొట్టండి, పర్లేదు. అమ్మా నాన్న ఇక లేను. ఫేర్ గేమ్, ఫేర్ గేమ్ సార్. ఇప్పుడు నేను రెడీ సార్. తిప్పాలా సార్ ఇట్లా మీరు మమ్మల్ని? అవును సార్. మాకు తెలియదు మరి. రెడీ? సార్ రెడీ సార్. ఎక్కడున్నారు సార్? అబ్బా, గుండు గులాబ్ జామ్ అయింది సార్. సార్ అబ్బా, నాకు దాకలే, నాకు దాకలే సార్. మనకు పేమెంట్ మిగిలిపోయింది. పద వెళ్ళిపోదాం. బర్త్డే కూడా అయిపోయింది. పద. సార్ గంటన్నర 2.5 గంటలైంది సార్. నా పేమెంట్ ఇస్తే వెళ్ళిపోతా సార్. మేడం సార్ 4 గంటలైంది సార్. ఓ పిచ్చోడా, చేతులు ఖాళీగానే ఉన్నాయి కదా, నువ్వే తీసుకోవచ్చు కదా. సెలబ్రిటీని కదా అన్న, అన్ని అసిస్టెంట్లో పని చేస్తారా అని చెప్పి ఇప్పుడు నేను ఇప్పేసుకుంటాను. చెత్తగా కవర్ చేశాడు. సార్ మేడం, అమ్మా నా పేమెంట్, నా పేమెంట్ సార్. రోజా గారు, ఎలా అనిపించింది ఆ బిస్కెట్? బాగుంది. సెలబ్రిటీ అని చెప్పి నవీన్ తీసుకెళ్లి ఫుల్ ఫుట్బాల్ ఆడేసుకున్నారు ఫ్రీగా. బాగుంది. బాబు గారు, బాగుంది, బాగా ఎంటైన్ చేశారు. థ్యాంక్ యూ సార్. గుడ్. నవీన్, నీ అమాయకత్వం బాగా నచ్చింది నాకు. వెరీ గుడ్.